హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ చార్లీ. ఈరోజు మనం అయితే ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం వరంగల్ టు ప్రయాగ్రాజ్. స్లీపర్ కాదు, ఏసీ కాదు, జనరల్ అయితే జర్నీ అయితే చేయబోతున్నాం. ఫస్ట్ టైం మనం లాంగెస్ట్ ట్రైన్ జర్నీ జనరల్లో అయితే చేయబోతున్నాం. ట్రైన్ అయితే బుక్ చేశాను కానీ కన్ఫర్మ్ అయితే కాలేదు, ట్రైన్ టికెట్ క్యాన్సిల్ అయిపోయింది. యాక్చువల్గా నేను 13th అయితే ట్రైన్ బుక్ చేశాను అండ్ 16th వరకు నాకు క్యాన్సిల్ అయితే వచ్చేసింది. 17th మిడ్ నైట్ రోజు అంటే 16th అండ్ 17th ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 1 o'clock నాకు సంఘమిత్ర ట్రైన్ అయితే ఉంది. బెంగళూరు టు ప్రయాగ్రాజ్ ఎవ్రీడే మిడ్ నైట్ ట్రైన్ అయితే ఉంటుంది సంఘమిత్ర. ఫైనలీ మనం అయితే ట్రైన్ అయితే ఎక్కేసాం. సో చూస్తున్నారు కదా, చాలా కష్టపడి అయితే ఎక్కేసాం. ఆఫ్టర్ 4 hours తర్వాత మనకైతే సీట్ అయితే దొరికింది. సో చాలా కష్టపడ్డ తర్వాత 4 hours నిలబడ్డ తర్వాత సీట్ అయితే దొరకడం జరిగింది. అస్సలు అనుకోలేదు ఈ జర్నీలో మనం మొత్తం నిలబడి అంత ఇబ్బంది పడే జర్నీ చేస్తాం అనుకున్నాం, కానీ మనకైతే ఫైనల్గా సీట్ అయితే దొరకడం జరిగింది. చాలా హ్యాపీ. సో దీనికంటే ముందు ఒక ట్రైన్ ఉండే ఎర్నాకుళం టు ప్రయాగ్రాజ్. ఆ ట్రైన్ ఎక్దాం అనుకున్నాను వరంగల్ స్టేషన్లో, కానీ ఏమైందంటే ఆ ట్రైన్ రాగానే చాలామంది ఏం చేశారంటే ట్రైన్ ఉన్న వాళ్ళు మొత్తం ఫుల్ అయిపోయింది, మొత్తం డోర్స్ అన్నీ వేసేసుకున్నారు. సో దానివల్ల ప్రాబ్లం అయిపోయింది. సో మేము ఎక్కలేకపోయాం. అండ్ నెక్స్ట్ ట్రైన్ వచ్చేసి నేను అనుకున్న ట్రైన్ సంఘమిత్ర. నేను ఎక్కిన ట్రైన్ సంఘమిత్రనే. మార్నింగ్ 10 o'clock మనమైతే నాగ్పూర్కి రావడం జరిగింది. మన వరంగల్ నుంచి కూడా కొందరు స్టూడెంట్స్ ప్రయాగ్రాజ్కి మనతోటి జర్నీ చేశారు, ఒక 5 to 6 peoples వరకు. సో మనతోటి జర్నీ చేశారన్నట్టు వాళ్ళు కూడా. సో అందరం కలిసి జర్నీ చేశాం. ఒక్కసారి వ్యూ చూడండి ఎంత బాగుందో ట్రైన్ నుంచి. సూపర్ వ్యూ అండ్ ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ నుంచి కనీసం 100-120 దొక్కుతుండు, వేరే లెవెల్ ఉంది. ఫైనల్లీ 25 hours తర్వాత మనమైతే ప్రయాగ్రాజ్కి అయితే రీచ్ అయ్యాం. సో చూసుకుంటే ఫుల్ పబ్లిక్ భయ ఎట్లున్నారంటే జిబా స్టేషన్ బయట, స్టేషన్లో కానీ ఫుల్ జనాలు అయితే ఉన్నారు. స్టేషన్ బయటనే ఇంతమంది జనాలు ఉంటే ఇంకా సంఘంలో సెక్టార్స్లో ఇంకెంత జనాలు ఉంటున్నారో ఫుల్ టెన్షన్ అయింది. సో అలానే మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. లైట్స్ అండ్ సెక్టార్స్ వచ్చే వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. చాలామంది వెళ్తున్నారు నడుచుకుంటా. ఆల్మోస్ట్ మనకి టైం ఆల్రెడీ 3 to 4 అవుతుంది, ఇంకా నడుస్తూనే ఉన్నాం. ఇప్పుడే మనకు సెక్టార్స్ అయితే అవపడ్డాయి. అక్కడ ఉంది కదా శాండ్ ఎంత చల్లగా ఉందంటే అది శాండే కాదు, ఐసే మొత్తం. ఎట్లా అంటే పట్టుకుంటే చల్లగా, ఎందుకంటే ఆ చలికి ఆ శాండ్ కూడా ఐస్ లాగా అయిపోయింది. చల్లగా పట్టుకుంటే కాళ్ళకు తాకితే ఇంకా అంత చల్లగా ఉంది. ఇంకా ఇక్కడ మాత్రం బైకులకు మాత్రం ఎంత దోచుకుంటున్నారంటే చాలా దారుణంగా దోచుకుంటున్నారు. ఒక్క 2 to 3 kilometers బైక్కి 700, 800, 1000, 1500. అసలు ఏంది అసలుకి ఇది?
ఒకవేళ మాట్లాడుకొని పోయామే అనుకో బైక్ మీద 400కి అక్కడ దింపేస్తున్నాడు, దింపేసి ఇదే అంటున్నాడు. మళ్ళీ మనం మ్యాప్లో చెక్ చేస్తే అది ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది ఆల్రెడీ. వామ్మో ఇది ఎక్కడది అనుకొని మళ్ళా నడవాల్సి వస్తుంది. ఆటోస్ అన్నీ బ్యారిగేడ్స్ పెట్టి ఆపేశారు, ఓన్లీ బైక్స్ మాత్రమే అలా ఉంది. ఆ బైక్ వాళ్ళు మాత్రం చాలా దారుణంగా దోచుకుంటున్నారు. అసలుకి సెక్టార్స్ అర్థం కావు, ఏదెక్కడ ఉంటుందో అసలుకి మనకి తెలియనే తెలియదు. అది నడుచుకుంటూ పోయే వరకు టైం అయిపోతుంది. అసలుకి మార్నింగ్ అయ్యేదాకా మనకి ఏది ఎక్కడ ఉంటుందో కూడా అసలుకి తెలియనే తెలియదు. ట్రైన్ దిగగానే కొంచెం దూరం నడుచుకుంటూ వచ్చేసి ఆటో స్టాండ్ దగ్గర ఆటో ఎక్కేసి అరెల్లి ఘాట్ దగ్గర దిగాము. అరెల్లి ఘాట్ దాకా మాకు 4 కిలోమీటర్స్ ఉంది. మనిషికి 50 రూపీస్ తీసుకున్నారు. ఆ తర్వాత మేము సెక్టార్స్కి వరకు కొంచెం నడుచుకుంటూ రావడం జరిగింది. అండ్ సెక్టార్ ప్రయాగ్రాజ్ వచ్చిన వాళ్ళు కానీ వచ్చి చూసి పోయిన వాళ్ళు కానీ కనీసం వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందంటే దాదాపు ఒక 15 కిలోమీటర్స్ వరకు వాళ్ళు నడిచే ఉంటారు కంపల్సరీగా. ఎందుకంటే నేను వెళ్ళిన కాబట్టి చెప్తున్నాను, 15 కిలోమీటర్స్ అట్లీస్ట్. రావడం ఒక 7-2 కిలోమీటర్స్ వరకే ఉంటుంది. మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా దాదాపు సెక్టార్స్ నుంచి జంక్షన్స్ వరకు, రైల్వే స్టేషన్ జంక్షన్స్ వరకు నడుచుకుంటూనే ఉంటుంది. ఇది మొత్తం నడవడమే. సో అదన్నమాట. ప్రయాగరాజ్కి వస్తే మాత్రం డబ్బులు మాత్రం వేస్ట్ చేసుకోవద్దు. చాలామంది చేసుకునే ఉంటారు, ఎందుకంటే నడవలేరు కదా. ఇంత దూరం అంటే ఎవరు నడుస్తారు అసలుకి. సో అదన్నమాట ప్రయాగరాజ్లో నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఈ వాకింగ్ డిస్టెన్సే. కానీ మనకి హ్యాపీగా త్రివేణి సంగంలో అయితే స్నానం అయితే చేసాం ఎర్లీ మార్నింగ్. అది కూడా 2 o'clockకి ట్రైన్ దిగేసాం. అండ్ నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ వరకు నడవడమే. ఇక చూస్తున్నారు కదా మొత్తం సెక్టార్స్లో పబ్లిక్ ఎవరు లేరు. అండ్ ఎర్లీ మార్నింగ్ వరకు నేను నడుచుకుంటూనే ఉన్నాను. సో ఒంటరిగా చూడండి, 2 o'clock నేను ట్రైన్ దిగేసాను, పబ్లిక్ మాత్రం ఎవరు లేరు. 2 తర్వాత నేను డైరెక్ట్ మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. అంత ఖాళీగా ఉంది. సో సెక్టార్స్ దగ్గర ఇప్పుడు ఏదైతే త్రివేణి సంఘం ఉంటుందో అక్కడ పబ్లిక్ ఉన్నారు. సో ఈ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ పబ్లిక్ అయితే లేరు. ఇది ఎర్లీ మార్నింగ్ 6 o'clock. ఇది త్రివేణి సంఘం రూట్. ఇది అందరూ స్నానాలకి వెళ్తున్నారు అన్నట్టు. సో చూస్తున్నారుగా పబ్లిక్ ఎర్లీ మార్నింగ్ ఇంత పబ్లిక్ ఉన్నారు. పైన ఉంది కదా అది రైల్వే బ్రిడ్జ్ అది. సో నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంకా బాగా దూరం ఉండాలి, చాలా దూరం ఉంటుంది ఇది. అసలు నడవలేకపోయాం అసలుకి. ఇది సంఘం దగ్గరికి అయితే వచ్చాము. యాక్చువల్గా నేను సింగిల్గా వచ్చాను కాబట్టి సో బ్యాగ్స్ పెట్టుకోవడానికి ఎలాంటి ఫెసిలిటీ అయితే లేదు. సో ఎవరి సామాన్లకు వాళ్ళే బాధ్యులు. సో ఇదే త్రివేణి సంఘం. చూస్తున్నారుగా పబ్లిక్ ఎర్లీ మార్నింగ్ ఎంత జనాలు ఉన్నారంటే. వాటర్ మాత్రం ఎంత కూల్ అంటే చెప్పలేను ఇక నేను. సో చాలా కూల్. నేను శాండ్ ఇంతకుముందు చెప్పాను కదా, శాండే అంత కూల్ ఉందంటే ఇంకా వాటర్ ఎలా. సో మనమైతే స్నానం చేసాం హ్యాపీగా. దర్శనం అయితే అయిపోయింది. చాలామంది అయితే వాటర్ పట్టుకోవడానికి క్యాన్స్, బాటిల్స్ ఇవన్నీ తెచ్చుకుంటున్నారు. ఇంటి దగ్గర ఉంటారు కదా ఫ్యామిలీ మెంబర్స్, ఎవరైతే రాలేదో. సో సో మనమైతే త్రివేణి సంఘంలో అయితే స్నానం అయితే చేసాం, దర్శనం అయిపోయింది. సో బ్యాక్ టు ద రైల్వే స్టేషన్. సో ఈ లైన్ ఎక్కడికంటే ఇక్కడ నుంచి దాదాపు 10 కిలోమీటర్ల వరకు ప్రయాగ్రాజ్ జంక్షన్ వరకు 1 వే
వన్ వే రూట్ మాత్రం పెట్టారు. మధ్యలో చూసుకుంటే మనం భోజనానికి మన ముఖేష్ అంబానీ వాళ్ళు ఉన్నారు కదా, ఫ్రీగానే ఫెసిలిటీ అయితే ఉంది. చాలా బాగుంది ఫుడ్ కూడా, అండ్ చాలా బాగుంది. రైస్, అదేవిధంగా సాంబార్, ప్రతి ఒక్కటి. నెక్స్ట్ జర్నీ వచ్చేసి కాశీ. సో వీడియో లైక్ చేయండి. హాయ్ హలో అందరికీ. సో 2 days నుంచి నిద్ర అయితే లేదు అస్సలకే. అండ్ ఒకరోజు మొత్తం జర్నీ అయింది, అండ్ మరి ఇంకో రోజు మొత్తం త్రివేణి సంగం అండ్ ఘాట్స్ మొత్తం తిరిగేసరికి ఇంకో రోజు అయిపోయింది. అసలు నిద్ర అనేది లేదు. అండ్ ఇంకోటి వచ్చేసి, సో యాక్చువల్లీ మనం 13th రోజు బుక్ చేసాం, కానీ అది క్యాన్సిల్ అయిపోయింది టికెట్ చాలామంది అవ్వడం వల్ల. అండ్ మనమైతే జనరల్లో అయితే ట్రావెలింగ్ చేసాం. దాదాపు 25 అవర్స్ పట్టింది జనరల్లో. సో ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ లాంగెస్ట్ ట్రైన్ జర్నీ. సో ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ త్రివేణి సంగంలో అయితే మనకైతే దర్శనం అయితే అయిపోయింది, అండ్ స్నానాలు కూడా అయిపోయినాయి. నిద్ర అయితే లేదు అసలుకే. మళ్ళీ ఈరోజు వచ్చేసి 18 ఈవినింగ్ కాశీకి అయితే వెళ్తున్నాం. అసలు కాళ్ళు అసలుకి నడవనివ్వట్లేదు. దాదాపు 20 kilometers దాకా నడవడం జరిగింది, 20 kilometers దాకా నడవడం జరిగింది. అసలు నడవ చేతనైతే లేదు. సో డే మొత్తం వేస్ట్ అవుతుందని ఈవినింగ్ 6 లేదా 8 o'clockకి 2 ట్రైన్స్ ఉన్నాయి, అండ్ 12కి 11కి ఇట్లా కూడా ఉన్నాయి ట్రైన్స్ అని చూస్తున్నాను. సో అప్డేట్ ఇస్తాను ఎప్పటికప్పటికి. ఓకే.